మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, ఎవరు ఏం మాట్లాడకండి. తను కళ్ళు తెరిచే వరకు ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడొద్దు. అమ్మా, బిడ్డని చూపించు. తీసుకురాదా. ఏంటలా చూస్తున్నావు? తను నీ బిడ్డే. మురారి గారు, మీ అక్క జయప్రద గారు ఎలా ఉన్నారు? అక్క బాగానే ఉంది, ఇంటి దగ్గర ఉంది. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ కూడా బానే ఉంది. నువ్వు ఇవన్నీ అడుగుతున్నావంటే నీకు గతం మొత్తం గుర్తొచ్చినట్టే కదా. అదేంటి అలా చూస్తున్నావు? నువ్వు రాధవే కదా, మా మావయ్యని ప్రేమించిన మనిషివే కదా. మీ ఇద్దరు ఎంతో ఇష్టపడ్డారు కదా. మీరిద్దరూ కలిసి బ్రతకాలనుకున్నారు కదా. మావయ్య ఎన్ని రోజులు నీ నోట్ నుంచి వచ్చే ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చెప్పబోయే ఆ గతం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు అలా అడిగేసరికి తన రాధ తనని గుర్తుపట్టిందని తెలిసి మావయ్య మురిసిపోతున్నాడు. మాట్లాడు రాధా. రాధా, నీ గతం మొత్తం గుర్తొచ్చేసింది కదా. నేనే రాధనని నాకు మాత్రం గుర్తుకు రావడం లేదండి. ఏం రాధా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నా రాధవి కాకపోవడం ఏంటి? నువ్వు నా... ప్లీజ్ అండి, నేను ఎవరో ఇప్పటికీ నాకు తెలియడం లేదు. కానీ నేను గుర్తుపట్టలేని కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కదులుతున్నాయి. అవి నాకు నేనేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. నా గతాన్ని నాకు గుర్తు చేయబోతున్నాయి. వాటిని తెలుసుకునే అన్వేషణలోనే ఉన్నాను. మీరు అనుకునేలా అయితే కనిపించడం లేదు. మావయ్య ప్లీజ్, తను ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చింది. తనే అన్నీ తెలుసుకుంటుంది. నువ్వేం బాధపడకు. ఇంకా ఎలా తట్టుకోమంటావు సత్య? ఏ మాట అయితే నేను వినకూడదు అని కోరుకుంటున్నాను, ఏ మాట అయితే నా చెవిన పడకూడదు అనుకుంటున్నాను, అదే మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతోంది. మాట్లాడు రాధా, నీ మాట్లాడు. పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది, కానీ ప్లీజ్ తన పరిస్థితి ఏంటో మేం కూడా తెలుసుకోవాలి కదా. తనతో నేను మాట్లాడాలి. తను ఇప్పుడే పూర్తిగా స్పృహలోకి వచ్చింది.
తనకి ఏదో తెలుస్తోంది. అందుకే ఆ ప్రయత్నం నేను చేస్తాను. మీరు బయట వెయిట్ చేయండి. అది కాదు డాక్టర్, నా రాధ. మురారి, నీ పరిస్థితి అర్థమైందని చెప్తున్నారు కదా, డాక్టర్కి సపోర్ట్ చేయాలి కదా. సత్య, మురారిని బయటికి తీసుకెళ్ళు. రా మావయ్య. ఏంటి భార్గవి ఇది? తనిలా మాట్లాడుతుంటే ఎలా తట్టుకోమంటావు? ఒకప్పుడు మా అమ్మ తను రాధ కాదో ఇంకెవరో అని క్రియేట్ చేసి పంపించాలనుకుంది. అప్పుడు దేవుడి దయ వల్ల తనే రాధ అని తెలిసింది. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. చూడు దేవమ్మా, చాలా కాలం నువ్వు జైల్లో సత్ప్రవర్తనలో ఉన్నావు. అందుకే నిన్ను నమ్మి నీ కొడుకును నువ్వు చూడటానికి ఈ స్పెషల్ పర్మిషన్ వచ్చేలాగా నేనే ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. కన్నబిడ్డ మంచాన పడున్నాడని తెలిసింది. ఏ కన్న తల్లి మనసు బాధతో తల్లడిల్లిపోతోంది. నా బిడ్డని నా కళ్ళతో ఎప్పుడు చూస్తానా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నా బాధను అర్థం చేసుకుని ఈ ఏర్పాటు చేసినందుకు మీకు జన్మంతా రుణపడి ఉంటాను. నువ్వు ఒకప్పుడు ఎంత క్రిమినల్ అయినా కూడా తర్వాత నీలో మార్పుని అందరం గమనించాం. అదే మార్పుతో ఉండు. పరిస్థితులు ఎలా మారినా సరే మనం మారకూడదు. నువ్వు బయట ఇంకెవరితోనూ ఏదీ మాట్లాడకూడదు. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఊరుకోమ్మా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నీలిమా, నీ కన్నీళ్లు నాకు కనపడకూడదని నువ్వు తుడుచుకుంటున్నావు. కాని నీ మనసులో ఉన్న బాధని నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు మా మనిషివి. నీ గురించి ఆలోచించకుండా ఎలా వదిలేస్తావు? పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు వదినగారు? చూడండి, ఏ పరిస్థితులు ఎవ్వరి చేతుల్లోనూ ఉండవు. కాని వాటిని మనకి అనుకూలంగా మార్చుకోటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. అందుకే వీళ్ళిద్దరినీ ఒకటి చేయటానికి నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఏంటండి అది? వీళ్ళిద్దరినీ కొన్నాళ్ల పాటు అమెరికా పంపిస్తాను. అక్కడే ఉంటారు. అందరం దూరంగా ఉంటాం కాబట్టి కార్తీక్ ఖచ్చితంగా నీలిమకి దగ్గరవుతాడు. అలా వాళ్ళిద్దరి జీవితం పండుతుంది అని నేనొక నిర్ణయానికొచ్చాను. చాలా మంచి నిర్ణయం అండి. అలా చేస్తే నీలిమ జీవితంలో కూడా మళ్ళీ వెలుగొస్తుంది. లేదండి, కార్తీక్ ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలి ఎక్కడికి రాడు. వెళ్దామని నేను ఒప్పుకున్నా రావటానికి కార్తీక్ ఒప్పుకోడు. తన నిర్ణయం ఏంటో తను చెప్పేశాక ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకోవటం అవివేకమవుతుంది. నా రాత ఇంతే, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. చూడు నీలిమా, ఒకప్పుడు భాను విషయంలో నేను చాలా తప్పుగా ఆలోచించాను. తర్వాత నా నిర్ణయం మారలేదా? తను మా అందరికీ ప్రాణం కాలేదా? అలాగే ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. కార్తీక్ నీకు దూరంగా ఉంటున్నాడు కదా అని నువ్వు కూడా అలాగే ఉండిపోతే ఆ దూరం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. నువ్వు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒకరోజు కార్తీక్ నీకు దగ్గరవుతాడు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి.
రెండు మనసులు కలిస్తేనే జీవితం అవుతుంది. అది మర్చిపోకు. నిజమే ఆంటీ, కానీ లేని భాను తన ఊహల్లో బతికే ఉంది. తనతోనే కార్తీక్ ఉండాలి అనుకుంటున్నాడు. తన మనసులో ఉన్న భానుకి తన గుడి కట్టి పూజ చేస్తున్నాడు. మరి నాకు స్థానం ఎక్కడుంటుంది? చూడమ్మా, ఆ అబ్బాయి తన భార్యను ప్రేమించటం అందరికీ ఇష్టమే. కాని ఇప్పుడు తను తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. ఎంతగా ఎదురు చూసినా, ఎంతమంది ఏడ్చినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాదు. కాని ఎవరి జీవితం అలా ఆగిపోకూడదనే కదా నీ ఇష్టాన్ని గౌరవించి మీ ఇద్దరికీ వదినగారు పెళ్లి చేశారు. మీ ఇద్దరినీ కలపాలని కుటుంబం మొత్తం ఆలోచిస్తోంది. ఇంకా ఎందుకిలా నిరాశతో మాట్లాడతావమ్మా? అవును నీలిమా, ప్రయత్నం చేయకుండానే ఫలితం దక్కుతుందని అనుకోకూడదు. తన నిర్ణయాన్ని కార్తిక్కి చెప్పుండొచ్చు. ఆ నిర్ణయాన్ని కూడా మార్చేలాగా, తన మనసులోకి స్థానాన్ని సంపాదించుకునేలాగా నువ్వు మలుచుకోవాలి. అప్పుడే నువ్వు ఇష్టపడిన కార్తిక్ నిన్నిష్టంగా దగ్గరకు తీసుకుంటాడు. అది నీ చేతిలోనే ఉంటుంది. ఇంటి కోసం తాళి కట్టానని చెప్పిన మనిషికి నేను ఏమని దగ్గరవ్వగలను? దగ్గరవ్వటానికి నా చేతిలో ఏముంటుంది? ఇదే నా నీలిమ నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని నా కార్తిక్ నన్ను అడిగితే సమాధానం ఏముంటుంది? అందుకే తను కట్టిన తాళి నా గుండెల మీద ఉన్నా తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మారింది. మీరంతా నాతో ఉన్నారు, నేను ఇంట్లో ఉంటాను, దాన్ని నేను ఆనందంగా మలుచుకుంటాను. అంతేకాని కార్తీక్ ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. చూడు, నా కొడుకు బాగుండాలి అంటే వాడొక్కడే బాగుండాలని కాదమ్మా. వాడి జీవితంలో నువ్వుండాలి, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అది మా అందరికీ ఆనందం అవుతుంది. అంతేకాని కట్టిన తాళికి, పెట్టిన మెట్టెలకి, మెట్టినింటి గౌరవానికి నువ్వింట్లో ఒక బొమ్మలా ఉండిపోతాను అంటే నీ జీవితంలో ఎలాంటి సంతోషం అనేది ఉండదు. అలా జరుగుతుంది అని తెలిస్తే మేమందరం చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? తప్పకుండా కార్తీక్ని ఎలాగైనా ఒప్పించి నిన్ను కార్తీక్ని అమెరికా పంపిస్తాను. అక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటావు, మేమందరం దూరంగా ఉంటాం. అప్పుడు ఏదైనా వాడు నీతోనే పంచుకోవాలి. అలా నువ్వు తనకి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ ఇద్దరు తప్పకుండా ఒకటవుతారు. నీలిమా, వదినిగారు ఎంత గొప్పగా ఆలోచించి నీ గురించి చెప్తున్నారు. అందరికీ పెళ్ళైతే అత్తగారొస్తారు, కాని నీకు మాత్రం మరో అమ్మొచ్చారమ్మా. మీ ఇద్దరిని కలిపే ఏర్పాటు చేస్తాం, కానీ నువ్విలా దూరంగా ఉండటం మంచిది కాదు. ఎప్పుడూ కార్తీక్ దగ్గరగానే ఉండు, కార్తీక్తోనే ఉండు. తప్పకుండా తన మనసు మారుతుంది. చూడు, ఇప్పుడు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళు. ఇద్దరూ కలిసే రండి, కలిసే వెళ్ళండి, కలిసే ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా మేం చూసుకుంటాం. ఆంటీ, అమ్మ ఇద్దరూ చెప్పింది నిజమే. నువ్వేం కార్తిక్ కోసం వెళ్తున్నట్టు కాదు కదా. నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి అలాగే వెళ్ళు. తనకి దగ్గరగా ఉండు. ఆంటీ వాళ్ళ మాట విను. వెంటనే నువ్వు ఆఫీస్కి వెళ్ళు. పద, ఆఫీస్కి రెడీ అవుదు గాని రా. తల్లి మమకారం కాబట్టి తన బిడ్డని తను గుర్తుపెట్టుకుంది. కానీ నా ప్రేమని గుర్తుపట్టలేదు. ఇన్ని రోజులు నా రాధ మురారి అని నన్ను ప్రేమగా ఎప్పుడు పిలుస్తుందా అని అనుక్షణం ఎదురుచూశాను. కాని ఆశ ఇంకా ఆశగానే ఉండిపోయింది. ఇప్పుడు అసలు తను పిలుస్తుందా లేదా అన్న భయం మొదలైంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మురారి, ఇన్ని రోజుల పాటు తనని కంటికి రెప్పలా కాపాడుకున్నా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. తప్పకుండా అన్నీ గుర్తొస్తాయి. గతాన్ని శాశ్వతంగా మర్చిపోవడం ఉండదు. ఏదో ఒక బలమైన క్షణంలోనో, బలహీనమైన పరిస్థితుల్లోనో ఆ గతం గుర్తొస్తుంది. రాధకు అన్నీ తెలుస్తాయి. అవును మావయ్య, తను నిన్ను ఎంతగా ప్రేమించిందో మా అందరికీ తెలుసు.
అలాంటి ప్రేమ ఎప్పటికీ మాసిపోదు, కనుమరుగైపోదు. మనసులో ఉన్న ప్రేమ ఏ క్షణమైనా బయటకొస్తుంది. మీరిద్దరూ కలుస్తారు మావయ్య. ధైర్యంగా ఉండు. డాక్టర్, ఏంటి పరిస్థితి? అన్ని టెస్టులు చేశామండి. తనకి గతం గుర్తురాలేదు. కానీ ఇప్పుడు మాకు విషయం తెలిసింది. అదే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అదేంటి మీరే అలా అంటే ఎలా? అసలు పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి కదా. ఏదైనా మేము తట్టుకుంటాం. డాక్టర్, రాధ విషయంలో మీరు ఏది దాచొద్దు. ప్రతిదీ నాకు క్లియర్గా చెప్పండి. అది ఏదైనా సరే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, మీ గురించి, మీ ప్రేమ గురించి నాకు భార్గవి చెప్పింది. కానీ డెలివరీ టైంలో తన గతం గుర్తొస్తే ప్రతిదీ తనకు గుర్తు రావాలి. గుర్తు రాలేదని మీరే చెప్తున్నారు కదండి. గుర్తొస్తేనే కదా అన్నీ తెలియడానికి. రాధకి తన గతం గుర్తు రాకపోయినా తను రాధ కాదేమో అని మాత్రం మాకు అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నా రాధని నేను గుర్తుపట్టలేనా? నా మనసును నేను గుర్తించలేనా? తను నా రాధే అని నేను తీసుకుంటున్న శ్వాస చెప్తోంది. తన మీద నేను పెంచుకున్న మమకారం చెప్తోంది తనే నా రాధ అని. తన ప్రవర్తన చెప్తోంది తన మంచితనమేంటో, అందరి గురించి తను ఆలోచించే విధానమేంటో. అసలు ప్రతి ఒక్కటి తనే నా రాధ అని చెప్తుంటే మీరేంటి డాక్టర్ ఇప్పుడు తను నా రాధే కాదని చెప్తున్నారు? ప్లీజ్ మురారి గారు, అర్థం చేసుకోండి. మీరు తనని అంతగా ఇష్టపడ్డారు కాబట్టి తనేం చేసినా మీకు గొప్పగానే కనిపిస్తుంది. కామన్గా తనలో మంచి గుణము, అందరికీ సాయం చేసే మనస్తత్వం ఉండబట్టే తను చేసే మంచి మీకు కనిపిస్తుంది. కానీ తన గతంలో మీరు లేరు. అయితే ఇప్పుడు నేను ఎవరిని డాక్టర్? తను నా రాధ కానప్పుడు నేను పరాయి మనిషినే కదా. తనని నేను ఏమని పిలవాలి? ఎలా చూసుకోవాలి? అసలు తన ముందుకెళ్ళి నేను ఎలా నిలబడాలి? ఐఎమ్ వెరీ సారీ మురారి. ప్రశ్న నీ దగ్గర ఉన్నా సమాధానం మా దగ్గర లేదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి, లేదా అన్నీ గుర్తొచ్చాక తనే సమాధానం చెప్పాలి. హలో కిట్టయ్య, రాధ ఎలా ఉంది? ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నా కళ్ళు నన్ను మాయ చేశాయి అంటున్నారు. నా మనసు నాకు అబద్ధం చెప్పింది అంటున్నారు. నా ముందున్న నా రాధ కాదేమో అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు కిట్టయ్య? రాధ కాకపోవడం ఏంటి? మనం పోల్చుకోలేమా? నీ మనిషిని నువ్వు తెలుసుకోలేవా? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు తను రాధ అన్న ఊహలోనే ఉన్నాను. తనకి గతం గుర్తు రావాలని ప్రయత్నించాను. ఆ గతంలో నేనున్నానని తను తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు తన గతంలో నేను లేనని, మనమెవ్వరం లేమని చెప్పారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. నాకేమీ తెలియడం లేదమ్మా. మావయ్య, అమ్మమ్మ, ఇప్పుడే డాక్టర్ ఆ విషయం చెప్పారు. మావయ్య చాలా బాధపడుతున్నాడు. నీకన్ని విషయాలు నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను. సత్య, ఒకసారి మావయ్యకి ఫోన్ ఇవ్వు. మావయ్య, అమ్మమ్మ నీతో మాట్లాడుతుందంట. లేదు, నేనిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. తర్వాత మాట్లాడతానని చెప్పు. సత్య, స్పీకర్ ఆన్ చేయి. కిట్టయ్య, జీవితంలో కొన్నిసార్లు అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి భయపడితే, అవి తలుచుకుంటూ ఎలాగాని కుంగిపోతే సమాధానం దొరకదు. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు కళ్ల ముందు శూన్యం మాత్రమే మిగులుతుంది. మనిషి బాధలో ఉన్నప్పుడే ధైర్యాన్ని తెచ్చుకోవాలి.
గుండెకి భయాన్ని కలిగించే మాట విన్నప్పుడే దానిని అధిగమించి ఎలా ముందుకెళ్లాలా అని ఆలోచించాలి. కుంగిపోతే ఏమీ చేయలేము. మేం కూడా బయలుదేరతాము. అందరం వస్తాం. నీకు ధైర్యంగా ఉంటుంది. అవును మురారి, నువ్వు ఒక్కడవే అక్కడ ఉన్నంత వరకు నీకు బాధగానే ఉంటుంది. సత్య నీతో ఎంత మాట్లాడినా నిన్ను ఎలా ఓదారుస్తుంది. అందుకే మేమందరం వస్తున్నాం. తమ్ముడు, నేనెప్పుడూ నీ ఆనందమే కోరుకున్నాను. నువ్వు బావుండాలనే అనుకున్నాను. నువ్వు బావుంటేనే ఈ ఇల్లు బావుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ నువ్వు బావుండడం అంటే ఆస్తులుండటం, అందరి మన్ననల్ని పొందటం కాదు, నీ జీవితంలో రాధ ఉండటం అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు తనే నిన్ను పరే మనిషి అని అంటున్నప్పుడు నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. అక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే మేమిక్కడ ఉండలేము. మేమిప్పుడే బయలుదేరుతున్నాం. విన్నావు కదా కిట్టయ్య, నీ గురించి అందరం ఆలోచిస్తున్నాం. మేం వస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. వద్దమ్మా, ఇక్కడ నా బాధనెవ్వరూ తీర్చలేరు. ధైర్యం కోసం ఎన్ని మాటలు చెప్పినా, బాధపడొద్దు అని ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా ఈ గాయం మనసుకు తగిలిందమ్మా. అంత తొందరగా మాసిపోదు. నువ్వు బాధగా ఉంటే ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. అందరూ నీ గురించి ఆలోచించే వాళ్ళమే. ప్లీజ్ కార్తీక్, నార్మల్గా ఉండటానికి ట్రై చేయి. హలో, ఆ దేవమ్మ పెరోల్ గురించి ప్రయత్నిస్తుందంట. ఆ దేవమ్మ ఇంత అర్జెంటుగా పెరోల్ మీద బయటికి రావాలనుకుంటుందంటే అజయ్కి ఇలా అయిందనా? దాని వెనక్కున్నదెవరో తెలుసుకోవాలని వస్తుందా? ఇప్పుడు దేవమ్మ బయటకు వచ్చిందంటే నా పరిస్థితి ఏంటి?